ననుగంద నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ననుగంద నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. ఈ పాట విన్నప్పుడల్లా కెవి మహదేవన్, సిరివెన్నెల, విశ్వనాథ్ గార్ల పేర్లు తలుచుకుంటాం. అంతటి అద్భుతమైన పాటకు సంగీతం సమకూర్చిన మహానుభావులు కెవి మహదేవన్ గారి జన్మదినం సందర్భంగా తెలుగువారందరం తెలుగువన్ ద్వారా ఆయన వివరాలన్నీ ఒక్కసారి స్మరించుకుందాం. కృష్ణన్ కోయల్ వెంకటచలం భాగవతార్, షార్ట్కట్లో కెవి మహదేవన్. ఈయన 1917 మార్చి 14వ తేదీన తమిళనాడులోని నాగర్కోయిల్లో లక్ష్మీ అమ్మాళ్, వెంకటాచలం అయ్యర్ల ముద్దుబిడ్డగా జన్మించారు. ఈయన తండ్రిగారు గోటువాద్యంలో నిష్ణాతులు. వీరి తాతగారు తిరువాన్కూరు సంస్థానంలో సంగీత విద్వాంసులుగా పనిచేసేవారట. 4 ఏళ్ల వయసులోనే కెవి మహదేవన్ గారు నాదస్వరం మీద ఆసక్తులై విద్వాన్ రాజరత్నం పిళ్ళై గారి దగ్గర శిష్యరికం చేశారట. బూదంపాడి అరుణాచల కవిరాయర్ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కొన్ని కచేరీల్లో పాల్గొన్నారట. 7వ తరగతి వరకు చదివిన తర్వాత ఇక చదువు మీద కన్నా సంగీతం మీద, నటన మీదే ఆయనకు ఆసక్తి పెరిగిందట. సినిమాల్లో చేరాలని టీవీ చారిగారి సహాయంతో మద్రాస్ చేరుకున్నారట. అక్కడ తిరుమంగై అళ్వార్ అనే తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశారట. అది చూసి వారి మిత్రుడు కొళత్తుమణి, నువ్వు సంగీత దర్శకత్వ శాఖలో పనిచేస్తే బాగా రాణిస్తావు అనన్నారట. వెంటనే ఎస్వి వెంకట్రామన్ గారి దగ్గర సహాయకుడిగా చేరారు. అక్కడే ఆయనకి టీఏ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గరే సినిమా సంగీతంలోని మెళకువలు నేర్చుకున్నారు. 1942లో మనోన్మణి అనే తమిళ సినిమాలో సంగీతం చేకూర్చే అవకాశం లభించింది. అలా వరుసగా తమిళంలో సినిమాలకు సంగీతం చేస్తూ ప్రతిభా సంస్థ నిర్మించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమాతో తొలిసారి తెలుగులో స్వరాలందించారు. అంతే, ఇక అది మొదలు సూపర్ డూపర్ హిట్లిచ్చారు. మంచి మనసుల సినిమా కేవలం పాటల వల్లే సూపర్ డూపర్ హిట్ అయింది. మూగ మనసుల సినిమా వారిని మరింత ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళింది. గీతానికి భాష అనే ఎల్లలు లేవని నిరూపించిన మహానుభావుడు మహదేవన్ గారు. అందుకే ఆయన్ని అందరూ మామా మామా అని పిలిచేవారట. తెలుగు పూర్తిగా రాకపోయినా కవిని అడిగి అర్థం తెలుసుకుని మరీ స్వరాలను అందించేవారు. శాస్త్రీయ సంగీతాన్ని సినిమా సంగీతంలో మిళితం చేసే ఒరవడికి ఈయనే ఆద్యుడని అందరూ అంటారు. ఈయన సంగీతం సమకూర్చిన సినిమాల్లో శంకరాభరణం, దసరా బుల్లోడు, గోరింటాకు, సప్తపది, సిరివెన్నెల, పెళ్లి పుస్తకం, ముత్యాల ముగ్గు, అందాల రాముడు, శృతిలయలు, మన ఊరి పాండవులు, ఇలా ఎన్నెన్నో దాదాపు 300 తెలుగు సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఆయనకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు 1967లో తమిళ సినిమా కందణ్ కరుణైకి వచ్చింది. మన తెలుగులో 1980లో శంకరాభరణం సినిమాకి దక్కింది. జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం పొందిన మొదటి వ్యక్తి ఈయనే అనడం నిజంగా ఎంతో గర్వకారణం, ఆనందదాయకం. స్వరబ్రహ్మ, సంగీత చక్రవర్తి లాంటి బిరుదులు కూడా పొందారు. అంతటి మహానుభావుడి జన్మదినం రోజున ఆయన్ని స్మరిస్తూ ఆయన పాటల్ని మనందరం తలుచుకుందాం.